అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం ద్వితమేతేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. దీక్షిత నువ్వు భావం చెప్పు. మన సైన్య బలము అపరిమితము. మనము పితామహుడైన భీష్ముని చేత చక్కగా పరిరక్షింపబడుచున్నాము. కానీ భీముని చేత జాగరూకతతో రక్షింపబడుచున్నట్టి పాండవ సైన్య బలము పరిమితముగా కలదు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం అంటే ఎంతో ఎక్కువ సైన్యం ఉన్నారు. ఎవరి దగ్గర? కౌరవుల దగ్గర. కౌరవుల దగ్గర ఎంతమంది సైన్యం ఉన్నారు? చాలామంది సైన్యం ఉన్నారు. సో ఆ సైన్యం అంతా ఎవరు దాన్ని కమాండింగ్ చేస్తున్నారు అని అంటే భీష్ముడు. తర్వాత పర్యాప్తం అంటే కొద్ది మందే ఉన్నారు. ఆ కొద్ది మంది సైన్యం ఎవరి దగ్గర ఉంది? పాండవుల దగ్గర ఉంది. దాని కమాండర్ ఎవరు? భీముడు. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్న సైన్యం యుద్ధంలో గెలుస్తారా? తక్కువ మంది సైన్యం ఉన్నారు, ఎక్కువ మంది ఉన్న వాళ్ళు గెలుస్తారు అంటారు. అవునా? నో అని మీరు అంటున్నారు. ఎందుకు? సామర్థ్యం ఉంటుంది కానీ తెలివి ఉండదు. ఎంత ఎక్కువ మంది ఉన్నవారు అనేది కాదు ముఖ్యం, వాడి దగ్గర మంచితనం ఉందా లేదా, వాని దగ్గర నీతి ఉందా లేదా, వాని దగ్గర ధర్మం ఉందా లేదా. ఎంతమంది సైన్యం ఉన్నా కూడా వాడి దగ్గర ధర్మము నీతి లేకపోతే ఏం లాభం? ఏం లాభం లేదు. అదేవిధంగా ఇక్కడ భీష్ముడు ఆ కురు వంశానికి తాత. ఆయన పరశురాముని యొక్క శిష్యుడు. గొడ్డలు పట్టుకొని ఉంటాడు కదా పరశురాముడు. అటువంటి పరశురాముడికి శిష్యుడు అయినా కూడా అధర్మం వైపు నిలబడి యుద్ధంలో పాల్గొన్నాడు. అధర్మం ఎవరి వైపునుంది? కౌరవుల వైపున ఉంది. కౌరవులకి రాజు ఎవరు? దుర్యోధనుడు. సో అంటే ధర్మాత్ముడైన భీష్ముడు తన దగ్గర భక్తి ఉంది, మంచి శక్తి ఉంది, గురువు దగ్గర శిష్యరికం చేసిన యోగ సిద్ధి ఉంది, పెద్దవాడు గౌరవం ఉంది. ఇన్ని ఉన్నా కూడా అతని ఎవరి వైపునున్నాడు? అధర్మం వైపు ఉన్నాడు. కాబట్టి ఎంత సైన్యం ఉన్నా కూడా అటువైపు వాళ్ళు గెలవరు. తర్వాత రెండోది పరిమితమైన సైన్యం ఎవరి దగ్గర ఉంది? కొద్ది సైన్యం. పాండవులు. పాండవులు ఎవరి రక్షణలో ఉన్నారు? భీముని రక్షణలో ఉన్నారు. సో భీముడు అందరికన్నా చిన్నవాడైనా కూడా అన్న మాట ఎదురు మాట్లాడకుండా, వాళ్ళ అన్న పేరు ఏం పేరు? ధర్మరాజు. మనం అప్పుడు చదివాం కదా, అనంత విజయం రాజా కుంతి పుత్ర యుధిష్ఠర. యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు. ఆయన ఒరిజినల్ పేరు యుధిష్ఠరుడు, కానీ ఆయన నిక్నేము ధర్మరాజు. సో ఇక్కడ పాండవులు తక్కువగా ఉన్నా, సైన్యం తక్కువగా ఉన్నా, ధర్మం వైపు ధర్మరాజు వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళు యుద్ధంలో గెలిచారు. మనం కూడా అంతే. ఇప్పుడు చూడండి, మొన్న ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పేరేంటో తెలుసా? ఆపరేషన్ సింధూర్. సో అక్కడ ఆ ఆపరేషన్ సింధూర్లో శత్రు సైన్యం మీదికి ఒకే ఒక్క లేడీ వెళ్ళింది, పైలట్ వెళ్ళి 100 మంది ఉన్న ఆ శత్రు సైన్యం మీద బాంబులేసి వచ్చేసింది. ఇక్కడ మీరు చూడండి చిన్నారులు, మంచి విషయాన్ని ఒకటి మీరు గమనించాలి. మన దగ్గర తక్కువ సమయం ఉంటుంది, అవునా? ఎక్కువ సిలబస్ ఉంది. తక్కువ సమయం, ఎక్కువ సిలబస్ ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? టైం తక్కువగా ఉంది, సిలబస్ ఎక్కువగా ఉంది, బుక్స్ ఇట్లా ఈరోజు ఇది చదువుతూనే ఉంటారు. అది కాదు. వాడు ముందే ఆ టయాన్ని కవర్ చేయాలి అని అంటే క్లాస్ రూమ్లో వాళ్ళ టీచర్ చెప్పేటప్పుడు శ్రద్ధగా విని ఉండాలి. ఎప్పుడైతే క్లాస్ రూమ్లో శ్రద్ధగా వింటారో
అప్పుడు పుస్తకాలతో ఎక్కువ సమయాన్ని గడపాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా వెంటనే ఎగ్జామ్ రాయడానికి వాడు రెడీ అవుతాడు. ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మనకు దగ్గర ఎక్కువ సిలబస్ ఉన్న తక్కువ టైంలో గురువులు చెప్పే దశలో వాళ్ళని దగ్గర ఒబిడియంట్గా ఉండి మనం విద్యను నేర్చుకుంటే ఎగ్జామ్స్ అనేటివి మనకి చాలా సులభమవుతాయి. పూర్వకాలంలో పురుషోత్తమ దేవుడు అని ఒక ఆయన ఉండేవాడు. దేశాన్ని పాలించే రాజు కూడా ఎలా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళకి ఇన్స్పైర్లా ఉండాలి. సో ఆ పురుషోత్తమ దేవుడు ఏం చేసేవాడంటే, పూరి జగన్నాథుడు ఎలా ఉంటాడు తెలుసా? ఇంతలా కాళ్ళు వేసుకొని ఇలా ఉంటాడు. మీరు డోరోమ్యాన్ని చూశారు కదా, డోరోమ్యాన్కి కన్రెప్పలు ఉంటాయా? కళ్ళు మాత్రమే ఉంటాయి, అవునా? అలానే జగన్నాథుడికి కూడా కేవలం కళ్ళు మాత్రమే ఉంటాయి, కన్రెప్పలు ఉండవు. ఎందుకో తెలుసా? కంటికి రెప్పలు ఉంటే మనల్ని చూడ్డానికి తనకి డిస్టర్బెన్స్ ఉంటుందని జగన్నాథుడు కన్రెప్పలు లేకుండా మనల్ని ఇట్నే చూస్తూనే ఉంటాడు. మన అమ్మ చూడండి, మనం చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మనం బాగా అందంగా ఉంటే ఇలానే చూస్తూనే ఉంటుంది, అవునా? కండ్రెప్ప కొడుతుందా? కొట్టదు. అబ్బా నా కూతురు ఎంత ముద్దుగా ఉంది అని ఇలానే చూస్తూనే ఉంటుంది. అలానే మనందరం భగవంతుని పిల్లలం కాబట్టి భగవంతుడు మనల్ని ఎప్పుడు అలానే కంటికి రెప్పలా కనురెప్పలు లేకుండా మనల్ని చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు మీరు డోరోమ్యాన్ చూస్తారు కదా, డోరోమ్యాన్ ఎవరిని రక్షించడానికి వస్తాడు? నోబితా. డోరోమ్యాన్ రా అంటేనే కిటికీలో నుంచి వచ్చేస్తాడు, నోబితా రా అంటేనే బోట్లో నుంచి వచ్చేస్తాడు. మనం ప్రహ్లాద సినిమా చూసాం కదా, ప్రహ్లాదుడు పిలిస్తే భగవంతుడు ఎక్కడి నుంచి వస్తాడు? స్తంభంలో నుంచి వస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న రాక్షసుడు, వాళ్ళ నాన్న అడుగుతాడు, ఎక్కడున్నాడు భగవంతుడు? ఇక్కడున్నాడా అంటాడు. అంటే ఉన్నాడు అంటాడు. ఎక్కడైనా ఉన్నాడు అంటారు కదా, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అంటాడు. స్తంభంలో ఉన్నా అంటాడు. భగవంతుడు మనం భావాగ్రాహి జనార్దన అంటాడు అనమాట భగవంతుని. మనం ఎక్కడ తలిస్తే ఎక్కడ ఉన్నాడంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. మనం పూర్తి ఫెయిత్ అంటే ఏంటి? నమ్మకంతో మనం భగవంతుణ్ణి చూడాలి. ఎప్పుడైతే నువ్వు నమ్మకంతో చూస్తావో అప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడు. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ నుంచి బయటికి పోయేటప్పుడు ఎవడైనా ఒక దొంగ వచ్చి మిమ్మల్ని గట్టిగా పట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు దేవుడా అని పిలిస్తే వస్తాడా? కనపడు. అదే టీచర్ అన్నారనుకోండి, అప్పుడు భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడా? టీచర్ రూపంలో ఉన్నాడు కాబట్టి టక్ అని వచ్చేస్తాడు. అదే ఇంకొక అన్న పోతున్నాడు అనుకో, మనకు తెలిసిన అన్నామనుకో, వెంటనే భగవంతుడు ఆ అన్న రూపంలో వచ్చేస్తాడు. అంటే భగవంతుడు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఉండే ఉంటాడు. ఇక్కడ అక్కడ అనేది లేదు, ఎక్కడైనా ఉంటాడు. సో అలా పురుషోత్తమ దేవుడు ఏం చేశాడంటే ఆ రాజ్యంలో తాను ఒక ఇన్స్పిరేషన్లా ఉన్నాడు. ఆ పూరి జగన్నాథన్ రథయాత్ర జరిగేటప్పుడు ఆయన ఇలా కసువు నూకేవాడు రథం ముందర. ఎందుకు? రాజు ఏదైతే చిన్న పని చేసినా కూడా మిగతా జనం కూడా మంచి పనులు చెయ్యాలి, రాజులో అహంకారం ఉండకూడదని ఆయన అలా చేశాడు. సో ఆయనకు ఒకసారి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని అనుకుంటారు. ఆ వేరే ఊరు రాజు అమ్మాయిని ఇతనికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. రాజుకి పెళ్లి చేయాలనుకున్నప్పుడు కాంచీపురం రాజు తన కూతుర్ని ఇవ్వాలని చెప్పేసేసి మంత్రిని పంపిస్తాడు. రాజు ఎటువంటి వాడు చూసి రాపో అని. ఆ చూసేకి వచ్చినప్పుడు ఆ మంత్రి చూసే టైంలో ఈ రాజు ఏం చేస్తున్నాడు? రథం ముందర కసువు నొక్కుతున్నాడు. అప్పుడు ఆ మంత్రి అంటాడు, వీడు రాజేంది, వీడు కసువు నొక్కునేవాడు, వీడు ఒక మున్సిపాలిటీ వాడు, ఇతనికి మా రాజకుమార్తెని ఇస్తామా? ఇవ్వం అని చెప్పేసి ఆ కాంచీపురం రాజు దగ్గర ఈ రాజు గురించి, పూరి రాజు గురించి చెప్తాడు. అరే వాడేమి రాజు, కసువు నొక్కుంటున్నాడు, కాబట్టి అట్లా కసువు నొక్కునేవాడికి మన అమ్మాయిని ఇవ్వకూడదు అంటాడు. అప్పుడు రాజు కోపం వస్తుంది. అరే నేను కసువు నొక్కునేవాడినా? ఓకే, నన్నంటే అన్నాళ్ళే, నేను ఎవరి దగ్గర కసువు నొక్కుతున్నాను? ఎవరి దగ్గర నొక్కుతాడు కసువు? రథంలో ఎవరున్నారు? జగన్నాథుడు అంటే ఎవరు? భగవంతుడు. జగానికే నాథుడు అంటే జగానికే తండ్రి. సో అటువంటి తండ్రి ముందర పని చేస్తూ ఉంటే నన్ను ఇలా అంటాడా?
నన్ను అవమానించలే, భగవంతుడు నన్ను అవమానించినాడు. నన్ను అవమానించలే, ఎవరిని అవమానించినాడు? భగవంతుడు నన్ను. ఇప్పుడు ఎవరన్నా చూడండి, ఏరా మీ నాయన ఏమన్నా ఇచ్చినాడా అని అంటే కనుక మీకు ఎంత కోపం వస్తుంది? నన్ను తిడితే తిట్టు, మా నాయన్ని అంటావు ఏమరా? అరే మీ నాయన్ని ఎప్పుడన్నా అంటారా అంటే నువ్వు అన్నావు మీ నాయన ఇస్తాడా అన్నావు కదా. అట్లనే పూరి జగన్నాథుని అవమానించాడు కాబట్టి అతని మీద యుద్ధం చేస్తానని యుద్ధానికి పోతాడు. ఆ కాంచీపురం రాజు ఏం చేస్తాడంటే యుద్ధానికి వస్తాడని తెలిసి అక్కడ ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయ్యేటట్లు చేస్తాడు. ఆ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు పురుషోత్తమ దేవుడు ఏమవుతాడంటే ఆ ముబ్బొచ్చి పడిపోయేసి వెనుతిరిగి వెళ్ళిపోతాడు. ఆ వెనుతిరిగి వెళ్ళిపోయిన తర్వాత జగన్నాథుని దగ్గరికి పోయి ఇలా బాధపడతాడు, నేను యుద్ధం చేస్తున్నాను, నా కోసం చేస్తాను, నీకోసమే కదా నేను యుద్ధం చేస్తా అంటేది, నువ్వు మళ్ళీ అదంతా వాడెవడో అగ్ని ఫైర్ యాక్సిడెంట్ చేస్తే నువ్వు ఎందుకు చేపించినావు అని అంటే, సరే లేపా, ఫైర్ యాక్సిడెంట్ నుంచి నిన్ను బయట పడేసినాను కదా, ఇంతగా నా కోసం యుద్ధానికి పోయినా అని చెప్తున్నావు కదా, నాకు చెప్పి పోయినావా నువ్వు ఒకసారన్నా? ఇప్పుడు మీరు ఏదైనా ఒక మంచి పని చేయాలనేసి బయటికి పోయి మీ నాన్నకు బాగలేకపోతే ట్యాబ్లెట్ నేను తెస్తానని ఎవరు లేకపోతే మీరు పోతారు. నైట్ 9:30కి అలా వెళ్ళి మెడికల్ స్టోర్లో ట్యాబ్లెట్ తీసుకొని వస్తే మీ నాన్న ఏమంటాడు? ప్రేమగా లోపల ఉన్నా కూడా పైకి ఏమంటాడంటే, ఎందుకు పోయినావు ఈ టైంలో, 9:30 అవుతుంది, ఎవడన్నా ఎత్తకపోతే? భయము ప్రేమ. అదే నాన్నకి చెప్పిపోయిందంటే, నాన్న ట్యాబ్లెట్ తీసుకొని వస్తాను నాన్న అంటే, వద్దమ్మా నువ్వు పోలేవు అంటే, లేనాన్న నేను జాగ్రత్తగా పోతానని చెప్పేసి పోయిందంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదా. కానీ తండ్రి ప్రేమ కొద్దీ అలా అన్నాడు కాబట్టి మళ్ళీ ఏం చేశాడంటే జగన్నాథుడు, సరే నువ్వు నాకు చెప్పకుండా పోయినావు కదా, సరే ఇప్పుడు నీకు ఫైర్ యాక్సిడెంట్ అయింది అయినా కూడా ఒకసారి పో, నువ్వు పో, నేను చెప్తున్నాను నువ్వు యుద్ధానికి పో అని చెప్తాడు. సో ఆయన కొద్దిగా డల్గా ఉంది కాబట్టి ఒక చోట ఏం చేశాడంటే పడుకొని నిద్రపోయినాడు. ఈయన పడుకొని నిద్రపోయినాడు కదా అని కాంచీపురం రాజులకు తెలిసింది. పడుకునే ముందర యుద్ధం చేయడానికి వాళ్ళు వస్తున్నారు. వెంటనే డోరోమ్యాన్ ఎలా అయితే వస్తాడో అలా జగన్నాథుడు ఇంతింతల కళ్ళు వేసుకొని, జగన్నాథుడు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరో తెలుసా? బలరాం, కృష్ణ బలరాం ఇద్దరు, జగన్నాథుడు బలదేవుడు గుర్రాలు తీసుకొని టప్పుట్టు పోయి ఆ కాంచీపురం రాజును ఓడిచ్చేస్తారు. అదంతా అయిపోతుంది. వెంటనే ఇద్దరే చూడండి, పర్యాప్తం, ఇద్దరే పోయినారు. అపర్యాప్తం అంటే గొప్ప సైన్యం ఉన్న కాంచీపురం రాజును కూడా ఓడిచ్చేసి వచ్చేసినారు. అదంతా చేసి వచ్చేలోగా ఇక్కడ పురుషోత్తమ దేవుడు నిద్రలేశాడు. అప్పుడు ఆ నిద్ర లేసే టయానికి కాంచీపురం రాజు వచ్చి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఎందుకు? మొత్తం ఆయన ఓడిపోయినాడు, నన్ను రాజా నన్ను క్షమించు పురుషోత్తమా నన్ను క్షమించు అంటున్నాడు. ఈయనకు అర్థం కాలే. ఆయనకు ఒకవైపు లోపల హ్యాపీగా ఉంది, ఈయన నా కాళ్ళ దగ్గరకు వచ్చాడు అని. మళ్ళీ ఇంకోవైపు అడుగుతున్నాడు, ఏమైంది చెప్పు అని. అయ్యా నువ్వు ఇక్కడే ఉన్నావా, కానీ నీ ఇద్దరు సైనికులు వచ్చారయ్యా. ఒక ఆయన నల్లగా ఉన్నాడు, ఒక ఆయన తెల్లగా ఉన్నాడు. నల్లగా ఉన్న ఆయన పేరు ఏం పేరు? కృష్ణ. తెల్లగా ఉన్న ఆయన పేరు బలరాముడు. సో వాళ్ళిద్దరు వచ్చి, ఆ పేర్లు కూడా నాకు తెలియదు కానీ ఒక ఆయన నల్లగా ఉన్నాడు, ఒక ఆయన తెల్లగా ఉన్నాడు. ఏం యుద్ధం చేశారయ్యా, అయ్యా నన్ను క్షమించు, వాళ్ళు చేసిన యుద్ధానికి నేను ఓడిపోయినాను, నా బిడ్డనిచ్చి నీకు పెళ్లి చేస్తాను, నా బిడ్డని తీసుకొని పో నువ్వు అని చెప్పేసి ఆ పురుషోత్తమ దేవునికి బిడ్డని ఇస్తామంటే అప్పుడు పురుషోత్తమ దేవుడు ఏమంటాడంటే, వద్దు, నువ్వు ఇంటికి వచ్చి గౌరవంగా పిల్లనిచ్చి పెళ్లి చేయి, అంతే కదా, ఇచ్చినాడు కదా అని పుట్టుకని పీకోకూడదు, దానికి కూడా సంస్కారం ఉండాలి. సో అక్కడికి రాజ్యానికి వచ్చాడు, చూసి పిల్లనిచ్చి పెళ్లి చేశాడనమాట. సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఎంత గొప్ప సైన్యం ఉన్నా కూడా ధర్మం లేకపోతే అక్కడ విజయం అనేది ఉండదు. ఇక్కడ కూడా అంతే. మనం కూడా స్కూల్లో ఎన్ని పెద్ద పుస్తకాలు, ఎంత తెలివి లేకపోయినా, ఎంత తెలివి ఉన్నా, గురువు యొక్క కృప, తల్లిదండ్రుల యొక్క ప్రేమ లేకపోతే మనం విజయం సాధించలేము అన్నది ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు.